Hi, welcome to SR Media. విశాఖపట్నంలోని శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. విశాఖపట్నం సాగర్ నగర్ లోని ఇస్కాన్ మందిరం, గాదిరాజు ప్యాలెస్ లలో హరే కృష్ణ వారి ఆధ్వర్యంలో శ్రీకృష్ణ జన్మాష్టమిని ఉత్సవాలు అత్యంత ఘనంగా ప్రారంభమయ్యాయి. 3 రోజుల పాటు జరపబడుతున్న ఉత్సవాలలో మొదటి రోజు మంగళ ఆరతితో మొదలయ్యింది. ఉత్సవంలో భాగంగా భక్తులు స్వామి వారికి స్వహస్తాలతో అభిషేకం చేసుకునే సదావకాశం కల్పించారు. ఈ అభిషేకానికి పుణ్య నదుల నుండి సేకరించిన జలాలు మరియు పంచామృతాలు ఉపయోగించారు. దర్శనం అనంతరం భక్తులందరూ మృదువైన ఉయ్యాలలో ఉంచిన బాల గోపాలుని ఊపుతూ అత్యంత భక్తి పారవశ్యంతో ఉయ్యాల సేవ చేశారు. అనంతరం భక్తులు స్వామివారి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. మేము వైజాగ్ రెసిడెన్స్ అండి. ఇక్కడ ఫస్ట్ టైం వచ్చాము ఇస్కాన్ టెంపుల్కి వైజాగ్లో. నేను ఇదివరకు వేరే ఇస్కాన్ టెంపుల్స్ కూడా చూశాను. ఇక్కడ కృష్ణాష్టమి ప్రోగ్రామ్ బాగా అరేంజ్ చేశారు. అందరూ కూడా వచ్చి దర్శనం చేసుకుంటే బాగుంటుంది. రేపు బాగా రష్ ఎక్కువ ఉంటుంది. ఈరోజు కొంచెం తక్కువ రష్ ఉంది కాబట్టి మేము వచ్చామండి. మొత్తం ఫ్యామిలీ అందరం వచ్చాము. ఇక్కడ అందరూ కూడా వచ్చి దర్శనం చేస్తాం. థ్యాంక్ యూ. ఇక్కడెక్కడ లేదండి. ఇక్కడెక్కడ అలాంటి ఇస్కాన్ టెంపుల్ లాంటి పెద్ద టెంపుల్, ఇంత అరేంజ్మెంట్స్ ఉన్న టెంపుల్ లేదు. అందరికీ పెద్దవాళ్ళకి చిన్న వాళ్ళకి అందరికీ వీలుగా ఉంది రావడానికి వెళ్ళడానికి కూడా. అందరూ కూడా తప్పుతున్నారండి. థ్యాంక్ యూ. నా పేరు జానకి అండి. నేను అందరి నుంచి వచ్చాను. ఇక్కడికి ఎక్కడో రెగ్యులర్గా వస్తూ ఉంటానండి. ఇక్కడ ఏర్పాట్లు అవి చాలా బాగా చేస్తారు. ప్రతి అకేషన్ కూడా చాలా అందంగా రకరకాల అలంకరణలతో స్వామిని చాలా నిండుగా అలంకరిస్తారు. అట్లాగే ఇక్కడ ఉండే సభ్యులు కూడా చాలా భక్తులు బాగా రిసీవ్ చేసుకుంటారండి. చాలా సంతోషంగా ఆనందంగా అనిపిస్తుంది ఇక్కడికి వస్తే. అందుకే ఈ రోజు ముందుగా వచ్చి ఇక్కడ ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయో చూసుకుని నాకు రేపు కావాల్సిన పూజ కోసం ఇక్కడ సామాగ్రి కూడా స్టాల్స్ పెట్టారండి. లడ్డు గోపాల్ డ్రెస్సులు, నగలు అన్నీ తీసుకోవడం, షాపింగ్ అని స్వామిని దర్శించుకుని అభిషేకం చేసుకుని ప్రసాదం తీసుకుని కొంచెం కావాల్సిన వస్తువులు కూడా కొనుక్కొని వెళ్తున్నాను. మళ్ళీ రేపు వస్తామండి. రేపు వచ్చి ఇక్కడ జరిగే ఈ కార్యక్రమాల్లో పాల్గొంచుకోవడానికి మాకు చాలా ఆసక్తి. రేపు మళ్ళీ వచ్చి స్వామిని దర్శించుకుని ఇక్కడ ఉట్టి కొట్టే కార్యక్రమం ఇవన్నీ జరుగుతాయి కదా, వచ్చి మేము అందరం పాల్గొందాం అని అనుకుంటున్నామండి. చాలా సంతోషంగా అనిపిస్తుంది. బాగా చేస్తారు ఇక్కడ.